నమస్కారం. మరీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. గోల్డ్ 14,070 రూపీస్‌కొచ్చింది. నాకంటే మనతలకి జీ ఏమో 12,900 దొరకవలసింది 1470 మీరిస్తున్నారు. థాంక్ యూ జీ. అలాగని డబ్బున్నోళ్ళందరూ హ్యాపీగున్నారు. 24 క్యారెట్ గోల్డ్ 15,349 14,000 దొరకవలసింది. నండ్రి హై అని చెప్పొచ్చు. సిల్వర్ ఏమో ఫ్యూచర్స్ మార్కెట్ 243కెళ్ళింది. కానీ వాళ్ళు 270 అని చెప్తున్నారు. దానికి కూడా నండ్రి హై జీ అని చెప్పొచ్చు. అతి పాతాళంకెళ్ళి 95, 70కెళ్ళింది ఇవాళ. ఇవాళ 96లో క్రూడ్ ఆయిల్ ఉందని చెప్తున్నారు. ఇవాళ రేటయిందంటే మార్నింగ్ ఏమో 2370కొచ్చింది మార్కెట్. అలాగా కొంచెం బాగా పెట్టి 90 పాయింట్స్ వరకు పెంచారు. టైం 3 గంటలయినప్పుడు చపక్కని చేతులు వదిలేశారు. అదేంటంటే 260 పాయింట్స్ మైనస్ చూపడుతుంది. అలాగా స్వామి అంటే లాస్ట్‌కేమో చేతిచ్చి లాస్ట్‌కి వదిలేస్తారన్నట్టుగా అలాగని మార్కెట్‌ని వదిలేశారు. చేయి వదిలే మ్యాటర్ చాలా ఉంది. దాని గురించి మాట్లాడతాను. 54,298లో ఉంది మార్నింగు. కానీ ఇదేమో సాయంకాలం అయినంతరం 450 పాయింట్లు పడిపోయింది. మైనస్. బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ కిందకెళ్ళిపోయింది. ఫార్మా +0.3, ఐటీ -1.5, మెటల్ -1.4, ఆటో -1.2, ఎఫ్ఎంజీజీ -0.4. అన్నీ పడుకొని ఉన్నాయి. తంగమయిలేమో 7.5% అప్. గిరిలాగున్నారు. విప్రో 6% గాన్. ముత్తూట్ ఫైనాన్స్ 4% గాన్. ప్యాసింజర్ వెహికల్ 2% అవుట్. ఎంఎండ్ఎం 2% గిల్లి. కళ్యాణ్ జ్యువెల్లర్స్ 2% గిల్లి. కమర్షియల్ వెహికల్ 1.8 గిల్లి. మనపురం 1.8 గిల్లి. టీసీఎస్ 1.7 గిల్లి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.1 గిల్లి. ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఇరిగిపోయింది. ఒకళ్ళకొకళ్ళు మిసైల్ ఫుస్ ఫుస్ ఉస్సు 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 అని వేస్తున్నారు. నిన్న 12 మిసైల్లేశారు ఇజ్రాయెల్ మీద. ఫస్ట్ టైమ్. యూఎస్ ఇరాన్ డీల్ ట్రంప్ అవతల మాట్లాడుతూనే ఉన్నారు. 100 రోజులైపోయింది. 100 డే కాన్ఫ్లిక్ట్‌గా మారిపోయింది. గ్యాస్ రేట్ ఏమో 29 రూపీస్ పెంచారు. వన్ సైడెరా ఉంది. 29 రూపీస్ పెంచితే చాలామంది ఏం చెప్తున్నారంటే 650 వరకు పెంచొచ్చు. అలాగని ఐడియా కూడా ఇస్తున్నారు. కానీ నేను లాస్‌లో అని చెప్తున్నారు. ఓకే. సర్దార్‌జీ ఒక టైంలో ఎలాగ మీకు సిలిండర్ ఇచ్చారో మీకు తెలుసా? ఓకే. $140 ఇస్తున్నప్పుడు $300కే ఇచ్చారు. ఈ 70, 80 ఉన్నప్పుడే ఆ సిలిండర్ అదే సిలిండర్ ఇస్తుండేవారు ఆ టైంలోని. ఈ మైలాపూర్‌లో ఉన్నందరూ ఏం చెప్పారంటే, ఒకడు 400 ఇచ్చి మేము సిలిండర్ తీసుకోవచ్చా? ఇప్పుడు ₹1000 ఇచ్చి ఎలా సిలిండర్ కొంటున్నారండి? నాకు తెలియలేదు. దాని తర్వాతేమో చెన్నైలో ₹958. మిగతా వచ్చినోళ్ళకేమో ₹42 మిగతా అట్టేసి ఇచ్చేయాలి. ₹1000 ఖాళీ. ఓకే. ఇండియా ఏం చెప్తున్నారు? ఇథనాల్ 85%, 15% పెట్రోల్, ₹20 డిస్కౌంట్ అని. మీరు కొన్నారంటే మీ బండి ఎళ్తుందా అని చూసుకోండి. అందుకు ఎళ్ళకుండా ఉండడం బెటర్. మీరు వేరే బండి కొనుక్కొచ్చి మరి వేరే కొనండి. జీ ఎళ్ళిపోయినా కూడా ఫ్లెక్సిబుల్ ఎళ్ళిపోతుంది. ఎందుకు జీ పోనా ఎళ్ళిపోతుందని అంటున్నా. జీ మినిస్టర్ పైన ఇథనాల్ రెడీ చేస్తున్నాడు. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయిందంటే మీకు ఎథనాల్ రాదు. పర్సెంట్ షేర్ ఆఫ్ ఆయిల్ ఏమో 38% డిస్కౌంట్ అంతా ఇవ్వడం అవ్వదు. ప్రీమియం ఇవ్వు అని చెప్పి వసూలు చేస్తున్నారు పూర్తిను. మన జీఎం కూడా ఇస్తున్నారు. సౌత్ కొరియా ఏమో కాస్ట్ ఏమో 9% ఒకే రోజులో పడిపోయింది. మనం పడవలసింది మనం తప్పుకున్నాము. దేవుడికి రక్షించండి. మీ డబ్బులిచ్చి కాపాడించారు. అమెరికాలో జాస్టాక్‌కి జలుబు వచ్చేసింది. ఇక్కడ కూడా జలుబొచ్చింటుంది. మీరేమన్నా ఎందుకంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఇస్తున్నారు కదా! ఇంద్రాయ స్వాహ, ఆహాయ స్వాహ, విష్ణు స్వాహ అని యాగంలో ఏస్తున్నారు కదా! ఈ యాగంలో ఏయడం వల్ల ఏంటని విషయం అని నేను చెప్తున్నాను. రిలయన్స్ 5 ఇయర్సే రిటర్న్ లేదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చాలా సంవత్సరాల క్రితం పెద్ద లిస్టే ఇచ్చారు. దాంట్లో ఐటీసీ కూడా ఏశారు. ఐటీ తాలూకు ఎక్స్‌ప్లనేషన్ లాస్ట్ వీకే ఇచ్చాను మీకు. అందులో మీరు పేజ్ చూడండి. చాలా షేర్స్‌కి 5, 6 ఇయర్స్‌కి రిటర్న్ లేదు. ఓకే. ఇందాక కూడా మనం యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ గొడుగు పట్టుకొని ఉన్నాం వాటిని. ఆ గొడుగు ఎప్పుడు వదులుతామో అప్పుడే దేశానికి మంచిది. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా వచ్చి చెప్తున్నాడు. మ్యూచువల్ ఫండ్ సహీ అని. మీరే అర్థం చేసుకోండి. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏం చెప్తున్నానంటే, వి ఆర్ ఫ్రమ్ గుజరాత్. మేము తప్పే చేయడం అవ్వదు. సెబీ తప్పు. మేము కొత్తగా పేపర్ ఇస్తాం అని చెప్తున్నారు. మన తుణుగులో మూవీలో చెప్పినట్టుగా ₹1000 పిక్ పార్ట్ చేశారు పోలీస్ స్టేషన్‌లో కొడతారు. 1.5 లాక్ క్రోర్స్ చేస్తున్నారని మాట్లాడుతుంటారు. విప్రో ఏమో 52 వీక్‌లో ₹180 వరకు వచ్చేసింది.
టాటా స్టీల్ తాలూకు యూకే ప్రాజెక్ట్ గ్రీన్ షీల్డ్ ప్రాజెక్ట్ ఏమో 8 మంత్స్ డిలే అవుతుందట. ఎందుకంటే ఎలక్ట్రిక్ కమిషన్ ఇవ్వడం మర్చిపోయారంట. టాటా స్టీల్స్ ఏం చెప్తున్నారు, 1999లో మేమంతా కరెక్ట్‌గానే చేసాం అని చెప్పారు. అప్పుడేం చెప్తున్నారు, ముందు జరుగుతున్న విషయాన్ని మళ్ళీ మేము తిరిగి రిసర్చ్ చేస్తాం అని చెప్తున్నారు. టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ ఏమో యాక్షన్ నుంచి పైనకొచ్చేసి సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్, ఈ మొబిలిటీ చాలా బిజినెస్‌ని యూజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 18% గ్రోత్ చేసాం. లాజిస్టిక్స్ కూడా చేస్తాం. మేము ఓవరాలా ఒక లాజిస్టిక్ బిజినెస్సే వస్తాం అని చెప్తున్నారు. మనం రూ. 70 2 కలిపి కొన్నాం. ఏదో ఇచ్చారు ఓనరు. సంతోషం ఇస్తాం. మారుతి ఏం చెప్తున్నారంటే ఆర్‌డీ లింక్ టు ఆటో లోన్ ఇస్తా అంటున్నారు. అలాగంటే అర్థం ఏంటంటే ఇదేమో సుహానా సఫర్ అని ఒక ప్రోగ్రామ్. ఆర్‌డీలో వాళ్ళ దగ్గర మారుతీలు ఇవ్వాలంట. ఆర్‌డీలో ఇచ్చిందేమో డౌన్ పేమెంట్ కలిపామంటే మీకు కారు ఈఎంఐ కట్టవచ్చు అని చెప్పి కారు సెగ్మెంట్‌లో ఇస్తామని చెప్తున్నారు. ఇదంతా కొంత డ్రామా. ఏతరు ఏం చెప్తున్నారు, 1 ట్రిలియన్ ఇన్నోవేషన్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకొని ఈవీ ఇంకా ఫాస్ట్‌గా డెవలప్ చేస్తా అని చెప్తున్నారు. ఈ హీరో మోటార్స్ ఫ్లెక్సీ ఫ్యూయల్ తీసుకుంటున్నారు. దాని తర్వాత ఏం చెప్తున్నారంటే ఆటో ఏం చెప్తున్నారంటే ఈ పిఎన్ కంప్లెక్స్‌లో జరుగుతూనే ఉంది. ఓకే. డాలర్‌లో సెట్ చేశారు ఈ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ లింక్. మేము సైన్ పెడుతున్నాం రూ. 70 అని ఒక డాలర్ ఉంటుంది. ఓకే. నువ్వు ఇప్పుడు రూ. 100 డాలర్ అంటే టార్గెట్ 30% పెంచుతున్నారు. ఇదంతా జరగదు. అలాగని చెప్తున్నారు. సిప్లా ఏమో ఓకే. చాలా సంవత్సరాలు గుర్రం అని చెప్తున్నారు. నేను చెప్తున్నప్పుడు ఎవడు ఇనలేదు. రేటు పెరిగినప్పుడు అందరూ వస్తున్నారు. శ్రీధర్ జగదీశ్ అని ఇంకో టర్మ్స్‌కి ఉంచాలా లేదా? లేదా ఆళ్ళకి వదిలేసి చేస్తామా? అలాగని హెచ్‌డిఎఫ్‌సి క్యాంప్ చూస్తున్నది. షేర్‌కి 3 సంవత్సరాలు రిటర్న్ లేదు. అలాగని తీసేయడం అన్నది బెటర్. నెస్లే లాగా ఉన్న కంపెనీ ఏమో రాయల్టీలో చాలా పెద్ద ప్రాబ్లమ్మ. ఈ రాయల్టీ ఏమో కౌతున్ కూడా ఇచ్చారు. 14% పెరిగి 1024,00,00,000 ఏం చెప్తున్నానంటే ఇదంతా ఉన్నప్పుడు సైలెంట్‌గా నెస్లే అమెరికాలో కొనేసి ఈ రాయల్టీ ఒక భాగం తీసుకో డబ్బులు బొనాంజా అని చెప్పి ఓకే. స్విట్జర్లాండ్‌లో కొన్నాను. ఫ్రాంక్ ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతుంది. దేనికి కన్సిడర్ చేయాలి ఇప్పుడు చాలా టైం మీకు చెప్పానది. ఎఫ్‌బీఏ ఏమో, ఎస్‌పీఏ ఏమో జూన్‌లో 3 రోజులు అవుతున్నది. మే అని అనుకుంటున్నాం. 4 రోజులు ట్రేడర్‌లో 43,000,00,00,000 తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడేం చెప్తున్నాడు, ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్. పాపం గవర్నమెంట్ ఎన్ఆర్‌ఐ అంత టాక్స్‌కి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఎఫ్‌పీఏ ఉన్నాళ్ళు అని చెప్తున్నారు. ఎఫ్‌పీఏలు రాలేదు. ఫుల్ ఫెయిల్యూర్. ఓకే. వన్ డే అడ్వాన్స్ చేశానేమో రూపాయి 94, 93కి వెళ్ళిపోయింది. ఇవాళ ఇంకా మార్నింగ్ ఏమో అనౌన్స్‌మెంట్ అంతా డైజెస్ట్ చేసినప్పటికి 95, 70 వచ్చేసింది. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఏం చెప్తున్నారంటే పెద్దగా అమ్మడం అవ్వలేదు సార్. మేము రూ. 5 అండ్ రూ. 20 ప్యాకెట్ అమ్ముతున్నాం. ఈ హై ఎండ్ ప్యాక్స్ అంతా మా వల్ల అమ్మడం అవ్వదు. దాని తర్వాత ఏమో బ్రాండే లేకుండా లో ప్రైస్ ఆఫర్‌కి ఇచ్చినోళ్ళు బాగున్నారు అంటున్నారు. దాని తర్వాత ఏంటంటే టెలికాం ఏమో రెవెన్యూ‌యే గ్రోత్ లేదంట. టారిఫ్ పెంచొచ్చని ఐడియా చేస్తున్నారు. టారిఫ్ పెంచారనుకోండి ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఎలాగ రేట్ పెంచాలి అలాగ దాంట్లో ఆలోచిస్తున్నారు. చైనా ఏమో 18 మంత్స్ ఇన్ ఎ రో గోల్డ్ అయితే పెంచుతూనే ఉన్నారు. ఒక స్ట్రాంగ్ బేస్ ఇస్తూనే ఉన్నారు. చైనా వాళ్ళు ఎంత వాళ్ళు గోల్డ్ వేసుకోగా నేను కొంటానని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్స్ ఒకే రోజులో స్టాక్స్, గోల్డ్, బాండ్స్ అన్నీ అమ్మేశారు. ఈ నాస్డాక్‌లో 5% ఖాళీ. మన ఊర్లోనేమో ఇదనేదో కొట్టి నొక్కి పడకుండా కాపాడారు. కొంచెం పడింది. కొంచెం పడకుండా చూసారు. కవల పడకనగండి. ఈ 2370 కూడా వెళ్ళిపోతుంది. ఇదే న్యూస్. ఇవాళ మీరు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ డబ్బులు ఉంచారంటే తీసేయండి. మామూలుగా బాండ్‌లో ఏసుకోండి. అప్పుడు 100 ఇండస్ట్రీలో కొద్ది కొనుక్కోండి. జీకి నమస్కారం పెట్టండి. ఒక ఇవాళ లేకపోతే అండి బోల్డ్ 12,900కి వెళ్ళవలసింది. జీ టాక్స్ ఏసి మీ దగ్గరేమో 14,100 వసూలు చేస్తున్నా. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం.
సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీసే అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేశాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ రూపంలో కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.